పూరిత వ్యాఖ్యలు ఆయన లోగడ కూడా చేశారు. అప్పుడెప్పుడు అడిగిన వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలా. సో అంటే బేసిక్గా ఈ హ్యాస్ ఫర్గాటన్ దట్ ఈస్ సిట్టింగ్ ఇన్ ఏ వెరీ హాట్ సీట్. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూసి మనం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆవులు కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి. వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతా ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? అది ఆవులు చనిపోవు. సో అదండి శ్రీకాంత్ గారు, మీరు రాజకీయం చేస్తారు, మీ రోజా గారు మాట్లాడతారు, పసిపిల్లవాడికి ప్రమాదం జరిగితే దానికి ఏడుకొండల వాడిని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. ఏంటండి చంద్రబాబు గారి మాటలు చెప్పాలంటే వేర్ ఆర్ వీ గోయింగ్? మొదటిగా డబల్ నైన్ టీవీ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న సభ్యులకి మీకు శుభోదయం. ముందుగా కృష్ణాంజనేయులు గారికి కానీ మీరు దాన్ని ఒత్తాసు ఆయన చెప్పారు, మీరు ఒత్తాసు పలికారు వసుదేవన్ గారు. ఏ విషయం అంటే ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు పవన్ కళ్యాణ్ గారి కొడుకు మీద రాజకీయంగా మాట్లాడడం వైసీపీ వారికి తగదు, రోజాకు తగదు అన్నారు. దాన్ని మీరు ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. కానీ మేమంతా అందరూ మిగతా వాళ్ళంతా ఏ కోణంలో ఆలోచిస్తున్నామంటే నాగబాబు గారికి మంత్రి ఇవ్వకపోవడం వల్ల అదొక దెబ్బ తగిలింది అని మేము అనుకుంటున్నాం. మీరు వక్రీకరించి మాట్లాడే దాన్ని పలు విధాలుగా చేస్తే కొంచెం అంటే మనోభావాలు దెబ్బతీసేటట్టుగా ఉంటుంది నా అభిప్రాయం. క్షమించండి, ఎందుకంటే మా ఆలోచన అక్కడితో ఆగిపోయింది. మీ అంత విస్తృతంగా ఆలోచించలేకపోతున్నాం మేము. అదే మేమైతే నిజంగా అతనికి నాగబాబు గారికి మంత్రి పదవులు ఇవ్వలేదని, ఎందుకంటే ఆ రోజు నుంచే మంత్రిమండలి సమావేశానికి లేరు, కలెక్టర్ల సదస్సుకు లేరు, ఆ రోజు నుంచి ఎక్కడా పేపర్లో కానీ ఎక్కడా కానీ కనపడడం లేదు. దీనికంతా ఇది దెబ్బ తగిలింది అని రోజా గారి ఆవేదన, రోజా గారి బాధ, అంత తప్ప వేరేది కాదని మీకు తెలియజేస్తున్నా. సార్ అదొకటి, తిరుమల కొండ మీద నుంచి ఇంకా గత విషయాలు మీరు చాలా అడిగారు, దానికంటూ చెప్పుకుంటూ వస్తాను. తిరుమల కొండ మీద కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని అపచారాలు, అపశృతులు, అరాచకాలు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నవే తిరుమల కొండ మీద ఇవి. దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం, టీటీడీ పాలక మండలి చాతగానితనం. ప్రతి ఒక్కటి లడ్డు నుంచి స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది ఏ టైంలో స్టార్ట్ చేశారో, ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా తిరుమలలో ప్రతి ఒక్కటి అపచారాలే, ప్రతి ఒక్కటి అపచారాలే.